గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడి లోకంలో సాగి వెళ్ళడం అది అంతేనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి 30వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవుడి మాట చేత మనందరినీ బలపరిచి స్వస్థపరిచి లోకంలో నడిపించును గాక. ఆమేన్. ప్రియులరా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు రోగమును బాగు చేసే దేవుడు, రోగులను బాగు చేసే దేవుడు, అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యం ఇచ్చి లోకంలో క్షేమకరంగా నడిపించే దేవుడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. నీవు నేను నమ్ముకునే దేవుడు చాలా మహోన్నతమైన వాడు. ఆయన ఈ లోకమంతటిలో ఉన్న వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచి రోగులను బాగు చేసి, ఆయన 33.5 సంవత్సరాల లోకంలో బ్రతికి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ సంచార దినాలలో ఆయన ఎందరినో బాగు చేసినట్లుగా మనకు తెలుసు. అది 4 సువార్తలలో మనం చూడగలం. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన నోటి మాట చేత స్వస్థతలు, ఆయన చెంగు ముట్టుకుంటే స్వస్థత, ఇలాగుని ఎందరనో ఆయన నోటి మాట చేత చనిపోయిన లాజర్ను కూడా బయటకు తీసుకుని వచ్చారు. అంతటి శక్తివంతమైన దేవుడిని మనము కలిగి ఉన్నాం ప్రియులరా. ఈ లోకంలో చాలామంది హాస్పిటల్స్లో భయంకరమైనటువంటి అనారోగ్యాలు చేత నలిగిపోతూ ఉన్నారు, అలమటిస్తూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి అనారోగ్యాలు, భయంకరమైనటువంటి వైరసెస్, అలాగనే భయంకరమైనటువంటి దీర్ఘకాల వ్యాధుల ద్వారా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఆ స్థలాలలో, ఆ సమయాలలో చాలామంది అయ్యో మమ్మల్ని బాగు చేసేవారు ఎవరు లేరు, అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చేతులెత్తేసిన సమయాలలో ఇక మమ్మల్ని ఎవరు బాగు చేస్తారు అని చాలామంది ఆ హాస్పిటల్స్ బయటకు వచ్చి గుండెలు బాదుకుని ఏడుస్తున్న మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మన దేవుడు. ఆయన మన మొరలు విని మనల్ని స్వస్థపరిచి బాగు చేసి ఈ లోకంలో క్షేమకరంగా నడిపించే దేవుడు. ఉదాహరణకు లోకాసువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం కదా. ఒక వ్యక్తి యెరూషలేము పట్టణం నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. యెరూషలేము పట్టణం అంటే అది ఆశీర్వదించబడినటువంటి పట్టణం, దేవుని ఆరాధించే పట్టణం అది. ఆ పట్టణం నుండి యెరికోకు వెళ్ళిపోతూ ఉన్నాడు. యెరికో అనగా పాపము, లోకము, లోకానికి వెళ్ళిపోతూ ఉండగా దొంగల చేతికి చిక్కబడ్డాడు, గాయాలు పాలు చేశారు, భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళాడు, దారి పక్కన పడి ఉన్నాడు. ఆ సమయంలో యాజకుడు వెళ్తాడు, లేవీయుడు వెళ్తాడు, ఎవరు పట్టించుకోరు. కానీ ఒక సమరయుడు వెళ్తాడు. సమరయుడు వెళ్ళి చూచి జాలిపడి కనికరించి నూనె పోసి ద్రాక్షారసం పోసి తన గాయాలను కట్టి ఎంత శుభ్రపరుస్తాడో. శుభ్రపరిచి తన వాహనం ఎక్కించుకుని పూటకోళవానింటికి అప్పగిస్తాడు. ఎంత బాధ్యతగా వెళతాడు. ఆ సమరయుడిలో ప్రభువుని చూస్తాం. ప్రభుకి సాదృశ్యంగా ఆ సమరయుడు ఉన్నాడు. నిజమే ప్రియులరా, మనము గాయాలు పాలైనప్పుడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, స్వస్థత లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే ఒక మంచి సమరయునిలో వచ్చి ఆయన ఆదరించి మనపైన జాలిపడి కనికరించి మనకు గొప్ప స్వస్థతను ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రియులరా, శరీర అనారోగ్యాన్ని మాత్రమే కాదు ఆయన బాగు చేసేది, మన హృదయంలో ఉన్నటువంటి పాప రోగాన్ని కూడా ఆయన బాగు చేశాడు కదా. మన హృదయం అంతా పాపముతో నిండి ఉన్నప్పుడు, పాప రోగముతో మన హృదయం నిండి ఉన్నప్పుడు ఆయన తన రక్తము చేత మన హృదయాన్ని శుద్ధి చేశాడు కదా, పరిశుద్ధపరిచాడు. ఆయన మన పాపనంతటిని కడిగివేసి పరిశుద్ధునిగా ప్రభు మన చేశాడు. నిజంగానే పాప రోగముతో మన హృదయం ఉన్నప్పుడు చాలా దుర్వాసన. దావీదు కూడా అంటాడు కదా, ప్రభువా నా హృదయాన్ని హిస్సోపుతో కడుగు ప్రభువా అని ఎంతగా ప్రార్థన చేస్తాడో. అలాగూ ప్రియులరా, శరీర బలహీనతలను, శరీర రోగాన్ని మాత్రమే కాదు ఆయన బాగు చేసేది, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి పాప రోగాన్ని, పాప రుగ్మతను ఆయన కడిగి తన రక్తము చేత శుభ్రపరిచి పరలోకపు వారసత్వాన్ని ప్రభు మనకిచ్చాడు. గనుక ప్రభును ఈ దినం, ప్రభువా నా శరీర బలహీనతలనే కాదు, నా శరీర అనారోగ్యాలే కాదు, శరీర స్వస్థతే కాదు, కానీ నా హృదయాన్ని కూడా బాగు చేసావు ప్రభువా. హృదయాన్ని శుద్ధి చేసే శక్తి లేదా వైద్యం
ఈ లోక వైద్యులకి ఎవ్వరికీ లేదు, కానీ మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే మన హృదయాన్ని శుభ్రపరచగలడు గనుక ఆయనే శుభ్రపరిచాడు. ఇంకా ఎవరైతే మీ హృదయంలో ఉన్నటువంటి పాపము ఇంకా నిండి ఉంటే దాని ద్వారా వస్తున్నటువంటి దుర్వాసనను శుభ్రం చేయాలంటే ఈ లోక వైద్యుల దగ్గరికి వెళ్తే దాన్ని శుభ్రం చేయలేరు, కానీ ప్రభు చెంతకు వస్తే నీ హృదయం బాగు చేస్తారు, నీ హృదయాన్ని శుద్ధి చేస్తారు, నీ హృదయాన్ని పరిశుద్ధంగా మారుస్తాడు. కనుక ప్రభు చెంతకు వద్దాం, ప్రభుని అంగీకరించుదాం, ప్రభు ప్రేమను గుర్తెరిగి ఆయన నీ కొరకు నా కొరకు తనకున్నటువంటి అధికారం అంతటిని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నరరూపిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన కడిగి శుభ్రపరిచాడు. పరలోకపు వారసత్వాన్ని ప్రభు మనకు దయచేశాడు కనుక ఈ దినాన కృతజ్ఞులమై, ప్రభువా నన్ను పరలోకపు వారసునిగా నన్ను చేశావు, నీకు స్తోత్రాలని ఇదను కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మన శరీరంలో ఉన్నటువంటి రోగాలనే కాదు, హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాప రోగాన్ని శుభ్రం చేయగల శక్తివంతుడు గనుక ప్రభుని స్తుతిందాం, ఆరాధించుదాం. దేవుడు మన శరీర బడలికలను, దేవుడు మన శరీర అనారోగ్యాలను ఆయన శుభ్రపరిచి, హృదయంలో ఉన్నటువంటి పాప రోగాన్ని కూడా శుభ్రపరిచి పరలోకపు వారసత్వాన్ని ప్రభు మనకును మన కుటుంబాలకును ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు ప్రభువా. ఈ దినం చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. నాయన ఇదిగో యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని దావీదు ప్రార్థన చేశాడు ప్రభువా. ఈ దినం మేము కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. మా మొర మీరు ఆలకించండి, మమ్మల్ని స్వస్థపరచండి. మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యాన్ని మీరు స్వస్థపరుస్తూ ఉన్నారు, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మా హృదయంలో ఉన్నటువంటి పాప రోగాన్ని కూడా మీరు స్వస్థపరిచి నీ పరలోకపు వారసత్వాన్ని మాకు కలుగు చేసి నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని, ఈ దినచర్య అంతట్లో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో పనుల్లో మీరు తోడయండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానం ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.